తాడు పట్టుకొని పోయి ఊరేసుకుందాం అనుకున్నా ఒక్క చెట్టు లేదు ఊరేసుకుని వచ్చేసి. ఎందుకంటే మనిషి బాధేసి చచ్చిపోదాం అంటే రెండే ఉండేవి. అయితేనేమో ఆడోళ్ళు అయితేనేమో పోయి దూకి బయలుపడి సర్దురు, మొగోడు అయితే తాడు పట్టుకొని ఊరిపోతుండే పూర్వకాలంలో. రెండు లేవు ఇప్పుడు. దూకి చేద్దామంటే నీళ్లు లేవు, బావులు లేవు, తాడు పట్టుకొని పోదామంటే చెట్లు లేవు. ఇప్పుడు మనం ఉన్నది అడవిల లెక్క ప్రకారం, కలెక్టర్ గారు, డిఎఫ్ గారు, పిసిఎఫ్ గారు లెక్క ప్రకారం మనం ఉన్నది అడవిల ఉన్నదా చెట్టు. ఇది అడవి. అడవి అంటే అన్నీ ఉందనుకోలేరు. యాదాద్రి జిల్లాలో ఉన్న అడవి ఇదే. ఒక ఫెన్సింగ్ కట్టింది. కానీ బాధపడే విషయం, మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుంటాం. తప్పు ఎవరు చేసిందని ఎవరి మీద నిందలేయడానికి మనం సిద్ధంగా లేవు, ఎవరి మీద కూడా వేస్తలే. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. వాస్తవానికి 33% అడవి ఉండాలి. ఏ భూభాగంలోనైనా మీకు ఎకరం పొలం ఉంటే తప్పకుండా దాంట్లో 15 గుంటల భూమిలో అడవి పెరగాలి. ఇవాళ ఈ యాదాద్రి జిల్లాకు 8,20,000 భూభాగం ఉంది, ఎకరాల భూభాగం ఉంది. వాస్తవానికి 3 లక్షల ఎకరాల్లో చెట్లే ఉండాలి. కానీ లెక్క ప్రకారం మనకున్నది 27,000 ఎకరాలు. 3 లక్షలు ఉండాల్సిన చోట 27,000 ఎకరాలు అడవి ఉన్నట్టు లెక్క ఉంది. అవ్వ ఇదే అయ్యా అడవి ఉన్నదా అసలు అడవనే?